అయితే నువ్వేనా ఇదంతా చేసింది? పులార్ అయిపోయిందా? ఛానల్ ఇట్లు మీ సాహితి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవి వినాయక చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ అండి. ఆ రోజే మామిడి తోరణాలు అన్నీ సెట్ చేసుకుంటున్నాను ఈవినింగ్. ఈ హైదరాబాద్లో వినాయక చవితి ముందు రోజు మొత్తం వర్షమే పడుతుంది. ఇక కొద్దిసేపు వర్షం ఆగినప్పుడు వెళ్ళి వినాయకుడిని అయితే తెచ్చుకున్నాము. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత వర్ణికాని వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి నేను ఒక్కటే వెళ్ళి ఇలా పూలు మామిడి తోరణాలు అన్నీ తెచ్చుకున్నాను అనమాట, వినాయకుడికి సంబంధించినవి. పాపని తీసుకొని వెళ్తే కష్టమని ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకునేసాను. నాకు అన్ని ఫెస్టివల్స్ కంటే వినాయక చవితి అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అపార్ట్మెంట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందుకే నాకు డిఫాల్ట్గా వినాయక చవితి అంటే చాలా ఇష్టం. మార్నింగ్ లేసేసరికి అసలు ఫుల్ వర్షం, అసలు నైట్ నుండి ఆగనే లేదు. ఇక వర్షంలోనే వెళ్ళి పాలు అవి తెచ్చుకున్నాను. ఇక ప్రసాదం కోసం వంటలు అయితే స్టార్ట్ చేసేసానండి ఫ్రెష్ అయిపోయి. ఇక ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను, ఎందుకంటే పులిహోర దద్దోజనం చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే రైస్ పెట్టేస్తున్నాను. వర్ణిక గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అరే హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితి చెప్పు. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. నేనైతే ముందు రోజు నైటే వడ కోసం నానబెట్టేశాను పప్పు. ఇక ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాను పాయసంకి. ఇక పప్పు అయితే వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని. వడకి దేవుడికి ఆనియన్ లేకుండా పెట్టాలి కదా, సో నేను ఒక 5 వడలు ఆనియన్ లేకుండా పెట్టేశాను. ఇక తర్వాత పాయసం కోసం ఇలా జీడిపప్పు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకునేసి జీడిపప్పు అయితే ఇలా దోరగా వేయించుకుంటున్నాను. ఇక వర్ణిక అయితే నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదు, నన్ను చూడాలంట ఆమె వంట నేను ఏం చేస్తున్నాను అనేసి. ఇక జీడిపప్పు అయితే వేయించేసుకున్నాను. ఇక సేమియా కూడా ఇక్కడ వేయించేసుకుంటున్నాను. ఇక సేమియా పాయసం రెసిపీ చాలా ఈజీ. కడాయి పెట్టుకొని పాలు వేడైన తర్వాత తగినంత షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి బాగా ఉడికిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా వేసేసుకోవాలి. ఇక లాస్ట్లో ఇలాచీ బాదం వేసి గార్నిష్ చేసుకొని ఉడికించుకోవడమే, అంతే, సేమియా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ కదా, అందుకే నేను ఫస్టే చేసేసాను సేమియా. పాయసం రెడీ అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ నేనైతే వడలు తయారు చేయబోతున్నాను. ఈ ఆయిల్ పల్లి ఆయిల్ నేను ఊరి నుంచి ఫ్రెష్గా ఆడించుకొని తెప్పించుకున్నాను. మా కజిన్ వాళ్ళు చేస్తారనమాట. ఇక వడలు వేయడానికి నేను చాలా ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. ఇక ఫైనల్గా నాకు ఈ ట్రిక్ అయితే గుర్తొచ్చింది. ఇక ఇది అప్లై చేశాను. నాకైతే రౌండ్గా వడ షేప్లోనే మంచిగా అయితే వడలు వచ్చేసాయి. సో ఎవరైనా బిగినర్స్ అండ్ వడ వేయడం రాకపోతే ఈ హ్యాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఇట్స్ వర్కింగ్. దేవుడికి ఆనియన్ లేకుండా పెట్టాలి కదా, సో అన్నీ ఆనియన్ లేకుండా అయితే తినలేము. అందుకే నేను ఒక దేవుడి వరకు ఆనియన్ లేకుండా చేసి దాని తర్వాత మిగిలిన పిండితో తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని తిన్నాము. చాలా బాగా వచ్చాయి వడలు అయితే. వడలు కూడా అయిపోయాయి దేవుడి వరకు. ఇక తర్వాత పులిహోరకి అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకు చింతపండు పులిహోర నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు, సో ఎందుకు రిస్క్ అనేసి నేను నిమ్మకాయ పులిహోర అనే ట్రై చేశాను. ఇక ఒక్కొక్కటి తీసి వేయడం అయితే నాకు అస్సలు గుర్తుండదు పోపుకి ఏమేమి వేయాలో. సో అన్నీ ముందుగానే దగ్గర తెచ్చి పెట్టుకొని తర్వాత అన్నీ ఒకేసారి వేసేసుకొని చేసుకుంటాను. ఇక అందరికీ నిమ్మకాయ పులిహోర తెలిసిన విషయమే, సో నేను అందుకే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే నేనేం అంత ఎక్స్పర్ట్ కాదు వంటల్లో, ఏదో బేసిక్ వంటలు అయితే చేస్తాను. ఇక పోపు పెట్టుకొని రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది, ఇక అది అన్నీ పెట్టేసుకున్నాను. ఇక పల్లీలు వేయించుకోవడం కూడా మర్చిపోయాను. మళ్ళీ తర్వాత పల్లీలు తీసుకొని పల్లీలు వేసి అంతా కలిపేశాను.
సో ఫైనల్గా కొత్తిమీర వేసిన పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం ఏమో కర్డ్ రైస్ దద్దోజనం. ఫస్టే రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను చల్లారుతుందనేసి. ఇక ఈ లోపల పోపు అయితే వేసేసుకున్నాను. ఇక తర్వాత అన్నం పోపు కర్డ్ వేసి కలిపేయడమే. చాలా ఈజీ రెసిపీ. ఇక 4 రెసిపీస్ అయితే అయిపోయాయి. ఇక ఫైనల్గా కుడుములు అయితే చేస్తున్నాను. అవి నాకు రావు, సో నేను యూట్యూబ్ చూసి యూట్యూబ్ ఫాలో అయ్యి చాలా సింపుల్గా ఉండేదైతే ట్రై చేశాను. సో నాకు పర్ఫెక్ట్గా వస్తుందో రాదో ఈ కుడుములు అనేసి నేను కొన్ని తయారు చేశాను. ఇక వీడియోలో చూపించినట్టు కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇక ఇంత లోపల ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి, 1 కప్ నిండా వాటర్ వేసుకొని ఇలా బియ్యం పిండితోటి మనం చపాతీ డవ్ వస్తుంది కదా అట్లా చేసి పెట్టుకోవాలి. ఇక నానబెట్టిన శనగపప్పుని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇక మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లంని అయితే వేసుకోవాలి. బెల్లం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో శనగపప్పు అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక దీన్ని అయితే కొద్దిసేపు చల్లార్చుకోవాలి. తర్వాత మన దగ్గర ఏదైతే డౌ ఉంటుందో అది మనం చపాతీలాగా చేసుకొని దాని లోపల ఈ కన్సిస్టెన్సీ పెట్టేసి మనం ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చు. నేను వాళ్ళ వీడియోలో చూపించారు ఇలా చేయమని, సో నేను అలాగే చేశాను. ఇడ్లీ పాత్రలో ఇవి మనం పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఫస్ట్ టైం ట్రై కదా అంత పర్ఫెక్ట్గా రాలేదు చూడ్డానికి. సో నేను అందుకే 5 చేశాను. తర్వాత ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. వినాయకుడికి ఏదో ఇంట్లో ఉన్న వాటితోటే అలా డెకరేట్ చేస్తున్నాము. అండ్ ఈ హ్యాంగర్స్ అయితే నేను శిల్పారామం దగ్గర తీసుకున్నాను. నేను ఫుడ్ చేసుకొని డెకరేషన్ అంతా సెట్ చేసుకొని దేవుడికి దీపం పెట్టుకునేంత వరకు వర్ణిక అయితే మంచిగా నిద్రపోయింది. నాకు చాలా ఈజీ అయిందనమాట వంట చేసుకోవడానికి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే రికార్డ్ చేసుకోవడానికి కూడా నాకు పర్ఫెక్ట్గా టైం కుదిరింది అన్ఎక్స్పెక్టెడ్గా. తను యాక్చువల్గా మార్నింగ్ నాతో పాటే లేచింది, బట్ లక్కీగా కొంచెం ఫుడ్ పెట్టేస్తే మళ్ళీ వెంటనే నిద్రపోయింది. దానివల్ల నేను ప్రశాంతంగా ఇలా డెకరేషన్ అంతా చేసుకోగలిగాను. చాలా బాగా వచ్చింది. ఇక ఇంట్లో ఉన్న దేవుడికైతే ఫస్ట్ దీపం పెట్టేసుకుంటున్నాను. ఈ టైంకి వర్ణిక లేసేసింది. ఇక తనకు కూడా స్నానం చేపించి రెడీ చేయించాలి. ఇక అందుకనేసి దీపం అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్. రామ్ రామ్ సీతారాం జయ జయ రామ్ గోవింద. దండం పెట్టుకో. రామ్ రామ్ సీతారాం. ఏ చిట్టి వర్ణిక కూడా రెడీ అయిపోయింది. ఇక నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇక ప్రసాదాలన్నీ కప్పులోకి షిఫ్ట్ చేయాలి. ఇక మొన్న నేను శిల్పారామంలో తీసుకున్న కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక అవన్నీ వాష్ చేసేసి ఇక ప్రసాదాలన్నీ అందులో పెట్టేసి దేవుడికి అయితే పెట్టేయాలి. విన్నారు కదా వర్ణిక ఏడుపు. ఆమెను ఎత్తుకొనే నేను పని చేయాలంట, ఆమెను ఎత్తుకొనే నేను ఇవన్నీ పెట్టుకోవాలంట, ఆమెను కిందే పెట్టకూడదంట. అందుకని ఆమె ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఇక ఎందుకులే ఏడిపేయడం అనేసి ఇంకెత్తుకొని అన్నీ పెట్టుకుంటున్నాను. అదేంటో మనం రోజు చేసుకోవడం కంటే దేవుడికి అని టేస్ట్ చేయకుండా చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి ప్రసాదాలు. అన్నీ బాగున్నాయని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అంటే నేను మా నేబర్స్కి కూడా ప్రసాదాలు పంపించాను అనమాట. అందరు బాగున్నాయని చెప్పారు. సో చాలా హ్యాపీ ఇవాళ నేను. సో ఇదే మా ప్రసాద. దేవుడికి పెడదాం. గొడుగు చూడ కొంచెం తేడా. ఇది దగ్గర ఇప్పుడు కొట్టాలి. రామ్ రామ్ సీతారాం జయ జయ రామ్.
పూజ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నా ఫోన్లోనే పీడిఎఫ్ ఉన్నింది వినాయకుడిది అష్టోత్తరం, ఇంకా అలాగే వినాయకుడిది వ్రత కథ అంతా. సో నేను ఫోన్లో చూసి చదివాను, బుక్ లేదు నా దగ్గర, అందుకే అవేం రికార్డ్ చేయలేదు. ఇక ఫైనల్గా టెంకాయ కొట్టేసి మా పూజనైతే ఫినిష్ చేసేసాము. ఆ ఇయర్లో అంతా ఏమైనా మిస్టేక్స్ చేసుంటే వినాయకుడిని గుంజిళ్ళు తీసి తప్పైపోయింది అని అనుకుంటాం కదా, అవి కూడా చేసేసాము. ఇక ఇలా నేను వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.